ఒక చిన్న విషయం మీకు ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాము. 18వ శతాబ్దంలో పుట్టినటువంటి ఇద్దరు సమకాలికులు, ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క 5 తరాలను పరిశోధించారు. 5 తరాలని పరిశోధించారు. అంటే వారు ఏమయ్యారు అని. ఒక ఆయనేమో ప్రభువుని అంగీకరించి దేవుని కొరకు జీవించాడు. ఇంకొక ఆయనేమో అసలు దేవుడే లేడు అన్నటువంటి విధానంలో జీవించాడు. సమయానికి చాలా ప్రాముఖ్యం ఉంది. బైబిల్ గ్రంథంలో సమయానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే కాలాలను సమయాలను నిర్మించింది ఎవరు? దేవుడే నిర్మించాడు. చెప్పండి, ఎవరు నిర్మించారు? దేవుడు నిర్మించాడు. ఆ విషయము నేను మీకు తెలియజేస్తాను. ఎందుకు విలువైనది సమయము, లేదా కాలం విలువైనది, క్రైస్తవుడికి మరి ముఖ్యంగా ఎందుకు విలువైనది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చెడిపోవడానికి, ఒక వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ఇద్దరికీ ఒకటే సమయం ఉంటుంది. భూమి మీద ఒక వ్యక్తి విజయవంతమైన జీవితం జీవించాలన్నా, ఒక వ్యక్తి అంటే నాశనం అయిపోవాలన్నా ఇద్దరికీ ఒకేలాంటి సమయం ఉంటుంది. ఇది చరిత్ర కూడా చెబుతుంది, మనం చూస్తుంటున్నాం. అయితే 18th సెంచరీలో అంటే 18వ శతాబ్దంలో మరి ఇద్దరు వ్యక్తుల గురించి పరిశోధన చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు సమకాలికులు. మరి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలను, వారి కుటుంబాలను పరిశీలిస్తే ఎవరు ఏమయ్యారు అనేది పరిశోధన చేశారనమాట. చేస్తే ఒక ఆయనేమో జొనాథన్ ఎడ్వర్డ్స్. ఆయన ఎప్పుడు పుట్టాడు? 1703లో పుట్టాడు. తర్వాత ఇంకొక ఆయనేమో ఒక్క నిమిషం, మ్యాక్స్ జూక్స్ అనమాట. ఇంకొక ఆయనేమో మ్యాక్స్ జూక్స్ అనే వ్యక్తి అనమాట. అయితే వీళ్ళిద్దరి గురించి ఎందుకు మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే, జొనాథన్ ఎడ్వర్డ్స్ అనేట ఆయన మరి ఒక ప్రభువుని అంగీకరించి రక్షణ పొంది దేవుని పని కూడా చేశాడు. దేవుని ఎరిగినటువంటి వ్యక్తి అనమాట. ఇంకొక వ్యక్తి ఉన్నాడే మ్యాక్స్ జూక్స్ అనే వ్యక్తి ఎథిస్ట్ అనమాట. అంటే దాన్ని ఏమంటారు, దేవుడిని నమ్మరనమాట. వాళ్ళు దేవుడు లేడంటారు అనమాట. అంటే హేతువాదులు అంటారు కదా, వారు దేవుడిని ఎరగరు, నాస్తికులు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే మ్యాక్స్ జూక్స్ అనే వ్యక్తి ఎవరు? నాస్తికుడు. జొనాథన్ ఎడ్వర్డ్స్ అనే ఆయన దేవుడిని ఎరిగినవాడు. వీళ్ళిద్దరి కుటుంబాలను 5 తరాల్లో ఎంతమంది ఉన్నారంటే ఎలా జీవించారు, ఎవరు ఏమయ్యారు అనేది పరిశోధించారు అనమాట. అంటే దైవభక్తి కలిగి జీవించినటువంటి కుటుంబం జొనాథన్ ఎడ్వర్డ్స్ అనమాట. వీళ్ళ కుటుంబంలో 1300 మందిని పరిశోధించారు. 5 తరాలకు సంబంధించి 1300 మందిని, వారి సంతానాన్ని ఏమయ్యారు అని పరిశోధించారనమాట. పరిశోధిస్తే చూడండి, వారిలో కొంతమంది మంచిగా గ్రాడ్యుయేషన్ చేశారంట, కాలేజ్ గ్రాడ్యుయేషన్ చేశారంట. ఒక ఆయన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడంట. ఎవరు? జొనాథన్ ఎడ్వర్డ్స్ సంబంధించిన ఫ్యామిలీ ట్రీని మీకు చదువుతున్నాను. ఒక ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇంకా ముగ్గురు యుఎస్ సెనేటర్స్ అయ్యారనమాట. అంటే తర్వాత 12 మంది కాలేజ్ ప్రెసిడెంట్స్ అయ్యారు. 65 మంది కాలేజ్ ప్రొఫెసర్లు అయ్యారు. 60 మంది ఫిజిషియన్స్ అయ్యారు, అంటే డాక్టర్స్ అనమాట. తర్వాత 100 మంది, తర్వాత 75 మంది ఆర్మీ అండ్ నేవీ ఆఫీసర్స్ అయ్యారు. ఒక 60 మంది ప్రామినెంట్ ఆథర్స్ అయ్యారనమాట, మంచి మంచి బుక్స్ కూడా రాశారనమాట. ఒక 100 మంది లాయర్స్ అయ్యారు. ఒక 80 మంది పబ్లిక్ ఆఫీసర్స్ అయ్యారంట. కొంతమంది ఏమయ్యారు? పబ్లిక్ ఆఫీసర్. కొంతమంది దేవుని సేవకులు అయ్యారు. సరే, మంచిదే. ఇప్పుడు మ్యాక్స్ జూక్స్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోదాం. ఏమయ్యారు వీళ్ళందరూ? 1200 మందిని వీళ్ళ సంతానాన్ని పరిశోధించారు. వీళ్ళేమయ్యారు అని అంటే 300 మంది పేద గృహంలో జీవించారు. 300 మంది చిన్నతనంలోనే చనిపోయినారు. 440 మంది దుర్మార్గులు అయిపోయినారు. 400 మంది భయంకరమైనటువంటి వ్యక్తులుగా, అంటే ఏమంటారు, రౌడీలుగా, తర్వాత ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వారుగా, త్రాగుబోతులుగా మారారు. తర్వాత ఒక 50 మంది దాదాపు వ్యభిచారులు అయ్యారంట. ఒక 7 మంది హంతకులు అయ్యారంట. ఒక 60 మంది భయంకరమైన దొంగలు అయ్యారనమాట. మీకు అర్థమైందా? ఇది యథార్థంగా జరిగింది. కాబట్టి మీరు మనం ఎందుకు ఇదంతా మీకు తెలియజేస్తారంటే, ఇద్దరు ఒకే కాలంలో పుట్టారు, సమకాలికులు. ఇద్దరు 18th సెంచరీకి సంబంధించిన వారే. ఒక ఆయన ఏమో 1703లో పుడితే,
ఇంకొక ఆయనేమో 1720లో పుట్టాడు. అయితే ఒక ఆయనేమో దేవుడిని నమ్మి దేవుని కొరకు జీవించాడు, ఇంకొక ఆయనేమో అసలు దేవుడే లేడు అన్నట్టుగా జీవించాడు. వీళ్ళిద్దరికీ ఒకేలాంటి సమయం ఉంది కదా భూమి మీద. ఎవరు విజయవంతమైన జీవితాన్ని జీవించారు? ఎవరు ఈ సమాజానికి మేలు చేసేవారుగా మారారు? తమకు తాము మేలు జరిగింది, ప్రభువుని ఎరగటం వలన తమ హృదయాలకు తమ జీవితాలకు మేలు జరిగింది, సమాజానికి కూడా మేలు జరిగింది. ఏ కుటుంబాన్ని బట్టి? జొనాథన్ ఎడ్వర్డ్స్ కుటుంబాన్ని బట్టి. ఎందుకంటే ఒక యుఎస్ వైస్ ప్రెసిడెంట్, యుఎస్ సెనేటర్సు, ప్రొఫెసర్సు, డాక్టర్సు, ఇలా అనేక ఫిజిషియన్స్, తర్వాత ఆర్మీ నేవీ ఆఫీసర్సు, మంచి లాయర్సు, ఇలా అద్భుతమైనటువంటి ఆ కుటుంబంలో ఆ యొక్క వంశావళిలో అద్భుతమైనటువంటి వ్యక్తులు సమాజానికి మరి పరిచయం చేయబడ్డారు. అలాగే ఇంకొక ఫ్యామిలీ చెప్పాను కదా, మ్యాక్స్ జూక్స్ అనే ఫ్యామిలీ. వారు ఆ యొక్క సమాజానికి లేకపోతే దేశానికి హానికరమైనటువంటి వ్యక్తులుగా, అత్యంత హానికరమైన వ్యక్తులుగా మారుతూ వచ్చారు. అటు నెమ్మది లేదు, సమాధానం లేదు, రక్షణ లేదు. తర్వాత ఇంకేం మిగిలింది వాళ్ళకి? లోకంలో వారు సమాజానికి హానికరమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఇప్పుడు చెప్పండి, సమయం ఒకరికి ఇద్దరికి సమానంగా ఇచ్చాడా దేవుడు? వేరు ఏమైనా పక్షపాతం చూపించాడా? చెప్పండి, పక్షపాతం చూపించాడా? మనము డబ్బు విలువైనదా, సమయం విలువైనదా? మీరు చెప్పండి, డబ్బు విలువైనదా, సమయం విలువైనదా? సమయాన్ని దేవుడు కలుగు చేశాడు. డబ్బు ఎవరు కలుగు చేశారు? మనుషుడే సృష్టించుకున్నాడు. డబ్బు ఎవరు సృష్టించారు? మనుషుడే. చూడండి, నిన్న సమయం ఈరోజు రాదు, ఈరోజు రాదు. గత ఆదివారం గడిచింది, అది మళ్ళీ రాదు. కానీ ఒకవేళ మనం డబ్బు కోల్పోయినాం అనుకోండి, తిరిగి సంపాదించుకునేదానికి అవకాశం ఉంది. తిరిగి సంపాదించుకోవడానికి ఏమని చెప్పండి? అవకాశం ఉంది. అదే సమయాన్ని కోల్పోతే తిరిగి దాన్ని సంపాదించవచ్చా? లేదు. సమయము చాలా విలువైనది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు చదువుతాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దినములు ఎలాంటివంట? చెడ్డవి. సమయం ఏం చేయాలంట? పోనీయకూడదన్నాడు, సద్వినియోగం చేసుకోవాలన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. అజ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని పోనించుకుంటారు, జ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చాలాసార్లు రక్షణ చాలా విలువైనదని మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన వాక్యంలో ఒక మాట పొందుపరిచాడు. ఏంటంటే, నేడు అనే సమయం ఉండగానే మనం ఏం పొందాలంట? చెప్పండి, ఏం పొందాలి? రేపు పొందుతారేమో. రేపు పొందడానికి మీరు ఉంటారో ఉండరు, నేను ఉంటానో తెలియదు. అది విషయం అన్నమాట. ఎందుకు ఎప్పుడు పోతామో తెలియదు కదా. అందుకని ప్రభు అన్నాడు, సమయం ఉండగానే ఏం చేయాలంట? చెప్పండి, సద్వినియోగము చేసుకున్నాడు. అందుకనే నేను ఒక పాట వినేవాడిని. ఆ పాట చాలా అద్భుతమైనటువంటి పాట. నాకు చాలా మర్చిపోయాను, కానీ ఒకసారి పాటకు ప్రయత్నిస్తాను. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలయవలయురాం, తీసుకొని పోలేడు చిపుర పుల్లైనా ఇలా వలయురాం. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో అని అద్భుతమైన విధానం రాశాడు. ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ అది చాలా మంచి పాట. నేను అప్పుడు పాడేవాడిని, మర్చిపోయాను కాలక్రమని. నేను ఏదైనా మీటింగ్స్లో పెడితే, సువార్త మీటింగ్లు పెడితే ఖచ్చితంగా ఆ పాట పాడేవాడు. ఇంత అద్భుతంగా పాడాడు. నిజంగానే మనకి సమయం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనది ఇల్లు, మీరు ఉదయాన్నే మనం పగలు బాగా ఇల్లు సెట్ చేసుకోండి, నైట్ సెట్ చేయగలుగుతామా? కాబట్టి అదే దీపం ఉండగానే ఇల్లు మనం సెట్ చేసుకోవాలంట. లేకపోతే ఏమవుద్ది? అంత అంధకారం అయిపోద్ది అనమాట. అందుకే మనకి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనచ్చు, విశ్వాసంలో ప్రభువులో నడుచుకుంటూ మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకొనచ్చు. మనం ఆయన కోసం ఏం చేయాలో, ఈ భూమి మీద ఏమవ్వాలో సమయాన్ని బ్యాలెన్స్ చేస్తూ మందిరానికి, ప్రార్థనకు, సహవాసానికి, అలాగే ఉద్యోగానికి, కుటుంబానికి అన్నిటికీ సమయాన్ని బ్యాలెన్స్ చేస్తూ మనం జ్ఞానం వలె నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ముఖ్యంగా మరి మనుషుల్లో క్రైస్తవులు మరి ఎక్కువ మందిగా మనం ఫెయిల్ అయిపోతున్నాం అన్నమాట. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే
అర్థం చేసుకోవాలనేటువంటి అవసరత ఉంది అనేటువంటి సంగతి మనం గమనించాలి. కాబట్టి సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, ఈ వ్యక్తుల యొక్క జీవితాన్ని మీకు నేను తెలియజేశాను. ఒకవేళ ఇద్దరు దొంగలు ఉన్నారు ఎక్కడ సెలువు మీద, ఇద్దరికి ఒకేలాంటి సమయం ఉంది. ప్రభు ఇద్దరికి సమాన దూరంలోనే ఉన్నాడు, ఇద్దరికి ఒకేలాంటి సమయం ఉంది ప్రభుని అంగీకరించడానికి, ప్రభుని తృణీకరించడానికి. కానీ వారిద్దరికి ఉన్న సమయంలో ఒక్కడు మాత్రం సద్వినియోగం చేసుకున్నాడు. ద లాస్ట్ మినిట్లో అవకాశం వచ్చింది ప్రభు దగ్గర సాగిలిపడ్డానికి, ప్రభు దగ్గర బ్రతిలాడడానికి. ఆ యొక్క దొంగ ఏం చేశాడంటే, యథార్థంగా తను తప్పిదాన్ని ఒప్పుకున్నాడు, మరి దేవుని యొద్ద క్షమాపణ పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, అద్భుతంగా ఏం చేశాడు, మరి రక్షణలో నిలబడ్డాడు. చాలా మంచి విషయం. అయితే ఈ దినాల్లో ప్రేయర్ చేస్తున్నారు, 40 దినాలు ఉపవాస ప్రార్థన. ఓకే, అసలు 40 దినాలు ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టారో తెలుసా? ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసా? చాలామందికి 40 దినాల ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టారంటే, ఈ బిజీ లైఫ్లో దేవునికి దూరం అయిపోయి పాపంతో బందీ అయిపోయిన మన జీవితాలు బాగుపడాలని, దేవునికి సమీపంగా వచ్చి ఆయన సన్నిధిలో మనం జీవించాలని, రక్షణ తీర్మానంతో మంచి విశ్వాసంతో మరి బాప్తిసంలో మరి సాక్ష్యం ఇవ్వడం కోసం పెద్దలు దాన్ని నిర్ణయించారు. అయితే దాన్ని కాలక్రమేణా ఏం చేశారంటే ఒక ఆచారంగా మార్చారు. ఏంటంటే 40 దినాలు నాన్ వెజ్ తినరు, 40 దినాలు స్వీట్స్ తినరు, 40 దినాలు ప్రయాణాలు చేయరు, 40 దినాలు ఈ పెళ్ళిళ్ళు చేసుకోరు. ఇలా అనేక రకమైనటువంటి ఆచారంగా మారిపోయింది. అసలు ఏంటి వీటి ఆంతర్యం అని అంటే, మన అంటే మన లోపల శుద్ధి చేయడం కోసం, బాహ్య శుద్ధి కాకుండా లోపల శుద్ధి అన్నమాట. మన అంతరాత్మ బాగా శుద్ధి చేయబడ్డానికి, కడగబడ్డానికి, పశ్చాత్తాపత నింపడానికి, లోకానికి వేరవడానికి, పాపానికి దూరం అవడానికి, దేవునికి దగ్గర అవడానికి ఏర్పాటు చేసినది ఇలాంటి అన్నమాట. కానీ కాలక్రమేణా ఏం చేస్తారంటే, ఒకవేళ పెళ్లి చేసుకుంటే లెంట్లో పెళ్లి చేసుకోకూడదు అనే నియమాలు తీసుకొచ్చారు. ఇది ఆచారంగా మార్చారు. అసలు లెంట్లో పెళ్ళి ఎందుకు చేసుకోకూడదని అంటే, ఆ సమయం పెళ్లి చేసుకుంటే మనం ప్రార్థన ఎక్కడ చేస్తాము, ప్రార్థన చేసేది ఏడ ఉంటుంది, అందుకనే ఆ సమయంలో పెళ్ళి కొంచెం వాయిదా వేయండి అని ఉద్దేశం అనమాట. తర్వాత నాన్ వెజ్ ఎందుకు తింటారంటే, నాన్ వెజ్ తింటే బాగా నిద్ర వస్తుంది, బాడీ నిద్రకు అలవాటు అయిపోద్ది, ఎక్కువగా ప్రార్థన చేయలేమని చెప్పి నాన్ వెజ్ తినొద్దన్నారు. తర్వాత మరి ఇంకా అనేక రకమైనటువంటి ప్రయాణాలు చేస్తే యాక్సిడెంట్లు అయిపోతాయని భయపడతారు లెంట్లో. ప్రయాణం వల్ల మన లెంట అంటే మన ఏంటి, ప్రార్థన కోసం కదా మన సమయాన్ని వెచ్చించాల్సింది. ప్రయాణాల్లో అక్కడ ఎక్కడ మన సమయాన్ని వేస్ట్ చేయకుండా, అంటే వ్యర్థమైన ప్రయాణాలు, వినోదాలతో కూడినటువంటి ప్రయాణాలు చేయటం మానేసి ఆ 40 దినాలు దేవుని కోసం ప్రత్యేకించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించారు. కానీ ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు ఏం చేశారంటే, ఈ 40 దినాలే వారు చికెన్ మానేస్తారు, నాన్ వెజ్ మానేస్తారు, పూలు పెట్టుకోవడం మానేస్తారు, లేకపోతే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తారు, ప్రయాణాలు మానేస్తారు. కానీ మిగతావి ఏమి మానరు, పాపం మానరు. చెప్పండి, ఏం మానరు? పాపం మానరు, సినిమా మానరు, సీరియల్ మానరు, ఫేస్బుక్ మానరు, యూట్యూబ్ మానరు, ఇన్స్టాగ్రామ్ మానరు. ఒక్కరోజు ఫోన్ అంతా చూడకుండా లెంట పాటించమని చూద్దాం. ఒక్కరోజు ఏ వ్యక్తి అయినా ఫోన్ చూడకుండా లెంట పాటించండి, అది నిజమైనటువంటి లెంట. మనం పాటించగలవా? కాబట్టి దేవునికి దగ్గర అవటానికి పెట్టినటువంటి సందర్భం అది. కాబట్టి సమయం చాలా విలువైనది. ఓ రకమైన ఉపవాసం ఉండి సోదించి కబుర్లు చెప్పుకుంటా, లేకపోతే ఏమంటారు సనుగుళ్ళు గొనుగుళ్ళు, లేకపోతే గాసిప్పులు, గుసగుసలు, ఇలాంటి వాటి కోసం కాదు పెట్టింది. సీరియల్కి ఇష్టమైన సీరియల్ మానేయగలవా? 40 రోజులు సినిమా చూడకుండా మానేయగలవా? అదనమాట. లెంట్ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవునికి దగ్గర అవటానికి, పాపం నుంచి వేరవటానికి, లోకం నుంచి వేరవటానికి, మన అంతర్గత శుద్ధి కోసం, మన యొక్క అంటే స్వీయ క్రమశిక్షణ అంటారు కదా, మనం దేవునికి మన జీవితం క్రమబద్ధీకరణ చేయడం కోసం, ఒక క్రమమైన మార్గంలో నడుచుకోవడం కోసం, విశ్వాసంలో, ప్రభువులో, ప్రార్థనలో బలపడడం కోసం అది ప్రవేశపెట్టారు. అంతేగాని సొంత నియమాలతో, ఆచారాలతో వెళ్ళి మనం సాధించేది ఏముండదు, ప్రభువుని సంతోషపెట్టేది ఏముండదు అనే సంగతి మనము తెలుసుకోవాలి. అందుకని యోబేలు గ్రంథంలో ఏముందంటే, ఉపవాసం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి ఉపవాసం? హృదయాన్ని చింపుకోవాలన్నాడు. ఏం చేయమన్నాడు? పశ్చాత్తాపడాలన్నాడు, హృదయాన్ని చింపుకోవాలన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఎలా మనం ఆ సమయాన్ని వినియోగించుకుంటున్నాం? ఉపవాసం అంటే దినమంతా మన పనులు చేసుకుంటూ
లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ, లేకపోతే మన సొంత కార్యకలాపాలు చేసుకుంటూ, సొంత బిజినెస్లు చేసుకుంటూ అలా ఉండమని ఎవరు చెప్పారు మీకు? అలా ఉండమని ఎవరు చెప్పారు? భక్తులు అలా చేయలేదు కదా. బైబిల్ గ్రంథంలో ఉపవాసం అలా చేయలేదు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు యేసుప్రభు. ఎక్కడున్నాడు? ఆయన మరణంలో ఉండి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో గడిపాడు కదా. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడిపాడు కదా. అలాగే మరి ఎస్తేరు కూడా ప్రార్థనలో గడిపింది కదా. 3 రోజులు ఉపవాసం ఉన్నా ప్రార్థనలోనే గడిపింది. దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్నా ప్రార్థనలోనే గడిపాడు. నెహెమ్యా 10 రోజులున్నా ప్రార్థనలోనే గడిపాడు. వాక్యం చదివాడు, ధ్యానించాడు, ప్రార్థించాడు. మన సొంత కార్యకలాపాలు చేసుకుని దానికి లెంట్ అనే పదం లేదా ఉపవాసం అనే పదం అంటించేసి, లేబుల్ అంటించేసి మనం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం. ఎవరికి లాభం? ఏ రకమైన ఆశీర్వాదాన్ని ఆశిస్తాం మన దేవుని దగ్గర నుంచి? కాబట్టి అది కాదు. దేవునికి సమీపంగా రావాలి. మన జీవితం దేవునికి అంకితం కావాలి. మనం లోకానికి వేరవ్వాలి. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. సమయం చాలా విలువైనది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇలా అనేక విషయాలు రాయబడుతూ వచ్చాయి. చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 2వ వచనం. పర్వతములు పుట్టక మునిపే, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునిపే, యుగ యుగములు నీవే దేవుడవు. అని ఎప్పుడు దేవుడు? చెప్పండి, ఎప్పుడు దేవుడు? పర్వతంలో పుట్టక మునుపు, భూమిని లోకం నువ్వు పుట్టింపు మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. కాబట్టి ఈరోజు మనం ఒక సంగతిని గమనించాలి. ఈ జీవం కలిగిన దేవుడికి పరిపూర్ణమైనటువంటి అధికారము ఈ యొక్క దేని మీద ఉంది? ఈ యొక్క విశ్వం మీద ఉంది అనేటువంటి సంగతి మనం తెలుసుకోవాలండి. ఈ యొక్క ఎలా మనం ప్రయాణిస్తున్నాం మనకు తెలుసు కదా. భూమి తిరుగుతూ ఉంటుంది. భూమి ఏం చేస్తూ ఉంటుంది? గంటకి దాదాపుగా 1800 నుంచి 3000 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది సూర్యుని చుట్టూ. అలా తిరగకపోతే సమయం గడవదు. అలా తిరిగే ప్రయాణంలో దేవుడే కనుక కళ్ళు మూసాడానికి అంటే మిల్లీ సెకండ్ కానీ మూసాడు అనుకోండి, ఈ భూమి ఎక్కడ ఉంటుందో మనం ఎక్కడ ఉంటామో అర్థం కాదనమాట. కాబట్టి ఈ దేవుడు నిరంతరం దాన్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. సమయము చాలా విలువైనది అయినటువంటి విషయాన్ని మనము గమనించాల్సినటువంటి వారంగా ఉన్నాము. అయితే ఈరోజు సమయము ఎంత ఈ సోషల్ మీడియా వచ్చినాక ఎంత వ్యర్థమవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. స్టూడెంట్స్ తమ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారంట. తల్లిదండ్రులు పిల్లలకి సరైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నారంట. బైబిల్ సరిగా చదవలేకపోతున్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ టైము దేవునికి ఇవ్వట్లేదంట. క్వాలిటీ ఆఫ్ టైం ఎక్కడ పెడుతున్నారంటే వ్యర్థమైన వాటిని చూడటానికి. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం దాదాపుగా గడుపుతున్నారని, దాదాపుగా 8 నుంచి 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు రోజుకి సగటున 3 గంటలు ఈ యొక్క ఫోన్తో గడుపుతున్నారు, గ్యాడ్జెట్స్తో గడుపుతున్నారు అనేటువంటి సంగతి మనం తెలుసుకోవాలి. రోజుకి 8 నుంచి 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలంతా కూడా, అంటే చిన్న వయసు మొదలుకొని యుక్త వయసు వాళ్ళంతా కూడా దాదాపుగా రోజుకి 3 గంటలు ఫోన్లో గడుపుతూ ఉన్నారు. వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు అన్నీ చెడిపోతున్నాయి. ఈ ఫోన్లో దాదాపుగా ఎక్కువగా ఏమొస్తుందంటే చూడండి, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది కానీ చెడిపోవడానికి ఎక్కువ ఉందని అవకాశం అన్నమాట. కాబట్టి మనం ఆదాము అవ్వకి మంచి చెడులు తెలియనిచ్చి ఒక చెట్టుని పెట్టారు. దేవుడు ఇంకే పెట్టాడు చెప్పండి? జీవరక్షణ పెట్టాడు. ఏది కోరుకున్నారు? మంచిని కోరుకోవటం మన వశంలో లేదు. మంచి మార్గాన్ని ఏర్పరచుకుంటే మన వశంలో లేదు. కాబట్టి దేవునికి మనం కమిట్ చేసుకున్నప్పుడు నీతి మార్గంలో నడుచుకోవడానికి, వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటితో మన సమయం గడపకుండా ప్రభువు మనకు సహాయం చేస్తాడు. దాదాపుగా సగటున ఈ రకంగా కనీసం ప్రతి మానవుడు కనీసం 40 నిమిషాలు చూస్తున్నాడు అంట ఫోన్. ప్రతి మానవుడు దాదాపుగా 40 నిమిషాలు చూస్తున్నాడు. కానీ యుక్త వయసు వాళ్ళు ఎక్కువగా మరి ఫోన్ని చూస్తా రీల్స్లో బాగా గడుపుతున్నారనమాట. కొంతమంది రీల్స్ చేసే ఆ ప్రయాణంలో, అంటే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ రీల్స్ చేసే ప్రయాణంలో తల్లి పిల్లలు పట్టించుకోవట్లేదంట. తర్వాత భర్తను కూడా అంత కేర్ చేయట్లేదంట. మరి ఈ రీల్స్ ఎందుకు చేస్తున్నామంటే నేము, ఫేము, డబ్బు. సరే, ఈ 3 వచ్చి నాకు ఇవి లేరనుకో, ఉదాహరణకు ఆలోచిద్దాం. నీకు నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది. ఆ సమయానికి పిల్లలు పోయారు, భర్త పోయాడు అనుకోండి. ఆ డబ్బుతో నువ్వేం చేస్తావు? ఆ నేమ్తో నువ్వేం చేస్తావు? ఆ ఫేమ్తో నువ్వేం చేస్తావు? ఈ డబ్బు దేనికి? మనిషి జీవించడానికే కదా, ఆనందంగా ఉండడానికే కదా. కానీ అదంతా వచ్చినాక వీలు లేకపోతే నీకు ఆనందం ఉంటుందా? మనకు ఆనందం ఉంటుందా?
కాబట్టి ఆలోచించాలి, సమయాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా అంటే పిల్లలతోనూ, దేవునితోనూ, ముఖ్యంగా దేవునితోనూ, పిల్లలతోనూ, అలాగే ఇంకేంటి వాక్యంతోనూ, ప్రార్థనలోనూ మనము గడిపే వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, బుద్ధిగల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. వారిద్దరికీ ఒకటే సమయం ఇవ్వబడిందా లేదా? ఒకటే సమయం ఇవ్వబడింది. అక్కడ పెండ్లి కుమారుడు రావటానికి కొంచెం ఆలస్యమైంది, కానీ వారిలో సిద్ధపాట్లో చాలా తేడా ఉందన్నమాట. ఎవరిలో చూడండి, బుద్ధిగల కన్యకులు పెండ్లి కుమారుని ఎలా అయినా ఎదుర్కోవాలని చెప్పి సిద్ధుల్లో నూనె కూడా వారు తీసుకుని వచ్చారు. వారు మాత్రం ఏం తీసుకురాలేదు, వారు సిద్ధుల్లో నూనె సరిగా సిద్ధపరచుకోలేకపోయినారు. అంటే ఏ సమయంలో వచ్చినా పర్లేదు, మేము సిద్ధమే అన్నట్టుగా వారు లేరు. కొంచెమే తెచ్చుకుని ఉంటాడు. బహుశా ఆయన ఆలస్యంగా వచ్చి ఉంటాడు. వెంటనే ఏం చేసినట్ట, ఆ నూనె అయిపోయిందంట. అయిపోతే పక్కన వాళ్ళు అడుగుతున్నారు. మీకు ఎందుకు చెప్తానంటే, పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో భర్త అయినా భార్య అయినా ఇక్కడ కుటుంబంగా ఉన్నా కానీ మనం ప్రభువుని ఎదుర్కొనేది మాత్రం వ్యక్తిగతంగా ఎదుర్కోవాలి. చెప్పండి, ఎలా ఎదుర్కోవాలి? వ్యక్తిగతంగా. అంటే నా దగ్గర నూనె ఉందనుకో, నా భార్యకి ఇవ్వడానికి వీలు ఉండదు. నా భార్య దగ్గర ఉందనుకో నూనె, నాకు ఇవ్వడానికి వీలు అవ్వదు. ఎవరి పాత్రలు వాళ్ళే ఏం చేసుకోవాలంట, ఎవరి నూనె వారే సిద్ధపరచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి పాత్ర వారే సిద్ధపరచుకోవాల్సిన అవసరత ఉంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి బుద్ధిగల కన్యకులు సమయాన్ని బ్యాలెన్స్ చేశారు. వారికి కుటుంబాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. వారికి ఉద్యోగాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ వారు జ్ఞానులు, అందుకని వైజ్ అని రాశారు అక్కడ వైజ్ వర్జిన్స్, ఆ తర్వాత ఫూలిష్ వర్జిన్స్ అన్నమాట. అంటే జ్ఞానం కలిగిన వారు. వీళ్ళెవరు? బుద్ధిహీనులు, లోకంలో సమయాన్ని వెచ్చించినారు అనేటువంటి సంగతిని మనం తెలుసుకునేవాళ్ళను. కాబట్టి ఈరోజు ఏ రకంగా మన సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 120 సంవత్సరాలు నోవా కాలంలో దేవుడు ప్రజలకి సమయం ఇచ్చాడు. 120 సంవత్సరాలు వాడ సిద్ధపరుస్తూనే నోవా అనే భక్తుడు, ప్రజలారా నా వైపు తిరగండి, భయంకరమైనటువంటి లోకం ఇది, కాబట్టి నేను వర్షాన్ని కురిపించబోతున్నాను, ఈ వాడలోనికి రండి అనేటువంటి సిద్ధపాటు మరి దేవుడిచ్చాడు. ఆ యొక్క నోవాహు భక్తుడిని ప్రకటించమని తెలియజేశాడు. ఆయన సిద్ధపరుస్తుండగానే వాడ అందరికీ తెలియజేస్తే నిజం చెప్పేవాడు అందరికీ ఏమవుతాడు చెప్పండి? నిజం చెప్పేవాడు ఏమవుతాడు? అందరూ హేళనగానే చూస్తారు, అపహాస్యం చేస్తారు. అది అబద్ధం చెప్పండి, చెవులు జాగ్రత్తగా చెప్పింటారు. మనుషులు సంతోషపెట్టే బోధ చేయండి, హ్యాపీగా వింటారు. కానీ ఇలా సత్యం చెప్తే మాత్రం ఎక్కువసేపు నిలబడరు, ఎక్కువసేపు జీవించలేరు అనమాట. అందుకని అతను అపహాస్యం చేశారు, హేళన చేశారు. దేవుడైతే వారికి అవకాశం ఇచ్చాడు. నిజమైనటువంటి తండ్రి ఫ్యామిలీని ఎలా చూస్తాడంటే, కుటుంబం అంతటిని వాడలో పెట్టాలనుకుంటాడంట. చెప్పండి, ఎక్కడ పెట్టాలనుకుంటాడంట? వాడలో. ఆ వాడలో ఏముంటుంది? భద్రత ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? భద్రత. అక్కడ సేఫ్టీ ఉంటుంది, అక్కడ భద్రత ఉంటుంది, అక్కడ క్షేమం ఉంటుంది, అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, అక్కడ దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి తండ్రి లేదా నిజమైనటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడంటే, కుటుంబాన్ని మొట్టమొదట వాడలోకి నడిపిస్తాడు. ఏ వాడలోనికి చెప్పండి? ఏ వాడలో నడిపిస్తాడు? క్రీస్తు యేసు అనే నావలోని నడిపిస్తాడు. చెప్పండి, అక్కడ క్రీస్తు యేసు అనే నావలోని. ఆదిలో ఆ యొక్క నోవాహు వాడలోనికి నోవాహు తన కుటుంబం అంతటిని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ సమయంలో అతను ఎంత బాధ్యత కలిగి కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ, కుటుంబ అవసరాలు భౌతిక సంబంధమైన అవసరాలు చూస్తూనే ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో వారిని చాలా భద్రంగాను బాధ్యతను మరి నడిపిస్తూ వచ్చాడు. అయితే బయట కూడా అవహేళనను మరి అతడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనం చూస్తుంటున్నాం. అపహాస్యాలు ఎదుర్కొంటూ వచ్చాడు. ఆయన దేవుని కొరకే నమ్మకంగా జీవించాడు. ఒకే సమయంలో వారెవ్వరూ సిద్ధపాటు అవ్వలేదు. అయితే అందరూ వచ్చిన తర్వాత గాడ్ హిమ్సెల్ఫ్ క్లోజ్డ్ ద డోర్స్ ఆఫ్ ద ఆర్క్ అని ఉంది. దాని అర్థమేంటి తెలుసా? వాడ యొక్క తలుపులు నోవాహు మూయలేదు. ఎవరు మూసారు? దేవుడే మూసాడు. చెప్పండి, ఎవరు మూసారు? చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం. ప్రవేశించిన అనియు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియో ఆడదియో ప్రవేశించును. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసును. చెప్పండి, ఏం చేశాడట? మూసివేశాడు. అంటే తలుపులు మూసింది ఎవరో?
దేవుడే. తలుపులు మూసింది ఎవరు? దేవుడు. దేవుడు మూస్తే తెరిచేది ఎవరు లేరు, తెరిస్తే మూసేది ఎవరు లేరు అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతా వస్తాం. చాలా కాలం చదివాం కదా ప్రకటన గ్రంథంలో. మరి 3వ అధ్యాయంలో ఆ విషయం రాయబడుతుంది. ఏంటంటే దేవుడు మూస్తే తెరిచేవారు ఎవరు లేరు. 3వ అధ్యాయం 7-8 వచనాలు ఉంటుంది అన్నమాట. 3వ అధ్యాయము 3వ అధ్యాయం 7-8 వచనాలు ఉంటుంది. ఏమనంటే 8 చదువుతాను. నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెం ఎండునను, నువ్వు నా వాక్యం గైకును నా నామం ఎరుగున లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసించున్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. చెప్పండి, ఎవడను వేయనేరడు. ఆయన మూస్తే తెలిసేవాడు ఎవడు, తెలిస్తే మూసేవాడు ఎవరు లేరు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇన్ టైంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయంలో వారు సిద్ధపడలేకపోయినారు, దేవునికి లోబడలేకపోయినారు, విధేయత చూపించలేకపోయినారు. ఇప్పుడు మరలా ఇప్పుడు ఎనీబడి వాంట్స్ టు కమ్, ఎక్కడికి కమ్ ఇన్ టు దట్ ఆర్క్, ఎవరైనా రావాలనుకున్నారు అనుకోండి, రాగలరా? కొన్ని ఆ యొక్క ఉగ్రత సమయంలో, అంటే దేవుడు వర్షం కురిపిస్తున్నటువంటి సమయంలో ఎవరైనా లోపలికి రాగలరా? అందుకనే సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలంట చెప్పండి. సమయం ఇచ్చినప్పుడు సమయాన్ని ఏం చేసుకోవాలంటే మనం సద్వినియోగం చేసుకోవాలండి. సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగము చేసుకోవాలి. అయితే ఈరోజు సమయం ఎలా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఒక గంటకి 180 నుంచి 240 రీల్స్ చూస్తున్నారంట. 180 నుంచి 240 రీల్స్ మరి మానవులు చూస్తున్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితి అలా ఉందన్నమాట. ఏ రీల్స్ చెప్పండి? ఏంటి? సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ అనమాట, ద షార్ట్స్ అంటారు కదా. 180 నుంచి 240 రీల్స్ చూస్తున్నారంట. అంటే అంత సమయం, అందరూ కొన్ని ఇన్ఫర్మేషన్ ఎంత ఉందా? ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. అంతా వినోదము, లేకపోతే మనసుని హృదయాన్ని అపవిత్రపరుచుకునేటువంటి తప్ప అందులో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంట. సాతాను అనుకుంటాడంట, ఇంత సులభంగా వీళ్ళకు పడిపోతారని నాకు అర్థం కాలేదు. నేను ఆ రోజు పాము రూపంలో వచ్చాను, ఎక్కడికి? హవ రూపంలో. ఆ రోజు కొంచెం కష్టమైంది, ఇప్పుడు అంత సులభంగా ఉంది అనుకున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడి చేతిలో కూడా నేను ఫోన్ రూపంలో ఉన్నాను అనుకున్నాడంట. ఎవరు? సాతానుడు. చాలా సులభంగా వీళ్ళని తిప్పేయచ్చు, నా వైపు లాక్కోవచ్చు, నాలో వీళ్ళని స్థిరపరచవచ్చు, నాతో కూడా వీళ్ళందరినీ నరకమనే అద్భుతమైన స్థలానికి తీసుకెళ్ళచ్చు అనుకున్నాడంట. ఎవరు? సాతానుడు. కాబట్టి సాతానుడు చాలా హ్యాపీగా ఉన్నాడంట. ప్రతి ఒక్కరి జేబుల్లో ఫోన్ ఉండటం మరి చాలా హ్యాపీగా ఉన్నాడంట. ఈరోజు ఫ్యామిలీ నో టైం అంటే పిల్లలంతా కూర్చొని చదువు మరి ప్రార్థన చేసి తల్లిదండ్రులు పిల్లలు అటువంటి ఆలోచన పోయినది. సినిమాలు చూసుకుంటారు, ఫ్యామిలీతో బాగా సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తుంటున్నారు, లోక వినోదాలకు పరిగెత్తుతున్నారు. కానీ పిల్లల్ని ఎప్పుడైనా VBSకి తీసుకెళ్ళామా? యూత్ మీటింగ్ తీసుకెళ్ళామా? కొన్ని ప్రత్యేకమైన కూడికలకు తీసుకెళ్తామా? లేదు. మరి ఎక్కడ తీసుకెళ్తామా? వినోదాలకి, లేకపోతే రకరకాల సర్కస్లకి. ఇలా సమయాన్ని బాగా మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ సమయం వాటితోనే అనమాట. లోకము, సినిమాలు, బంధువులు, స్నేహితులు, వాటితో బాగా మనం సమయాన్ని వెచ్చిస్తుంటున్నాం అనేటువంటిది మనము తెలుసుకోవాలి. అంటే మనం క్వాలిటీ ఆఫ్ టైం దేవునికి ఇవ్వకపోతే మనం నాణ్యత గల క్రైస్తవులం కాలేము. మన పిల్లలు నాణ్యత గల క్రైస్తవులుగా జీవించలేరు, ఈ లోకానికి హానికరంగా మారిపోతారనే సంగతి మనం తెలుసుకోవాలి. అందుకనే ఫోన్ వచ్చిన తర్వాత, రీల్స్ వచ్చిన తర్వాత, అందరికీ సోషల్ మీడియా అత్యంత సమీపంలో అందరికీ అవైలబుల్గా ఉన్న తర్వాత హత్యలు, దోపిడీలు, మోసాలు, అత్యాచారాలు, చిన్న పిల్లలు సైతం పసి కందులను కూడా చంపేస్తున్నారు. ఇదంతా ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత భర్తున్నోడు కూడా ఉంటుంది కదా భార్య, ఆమె భర్త ఉన్నా కానీ ఈ సోషల్ మీడియా ఎవడో పరిచయం అవుతాడు, వాడి చేతిలో మోసపోయే పరిస్థితి. ఒకవేళ భార్య ఉన్నా కానీ ఎవరో సోషల్ మీడియాలో పరిచయం అవుతారు, అలా ఆమె చేతిలో మోసపోయే పరిస్థితి. దీన్ని బట్టి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, ప్రాణాలు తీసుకుంటున్నారు, క్రిమినల్స్గా మారిపోతున్నారు, భయంకరమైనటువంటి పిల్లలు చంపుకుంటున్నారు. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి నేడు వచ్చింది. మన సమయాన్ని ఎక్కడ వెచ్చించాలి అది మనకు అర్థం కావట్లేదు. సమయం విలువ మీకు తెలియాలంటే
ఒక 2 సంవత్సరాలు ఒక వ్యక్తి బాగా కష్టపడి చదివాడు అనుకోండి, ఒక నీట్కో, ఎంసెట్కో, ఐఏఎస్కో, ఐపీఎస్కో 5 నిమిషాలు లేట్కి వెళ్ళాడు అనుకోండి ఎక్కడికి, ఎగ్జామ్ రాయటానికి, వాడిని అడగండి చెప్తాడు సమయం విలువ. 2 సంవత్సరాలు కష్టపడి చదివి ఏ రోజు ఎగ్జామ్ ఆ రోజు 5 నిమిషాలు లేటుగా వెళ్తే ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేకపోతే ఆయన అడగండి సమయం విలువ చెప్తాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా ట్రైన్కి వెళ్ళారా? నేను చాలాసార్లు వెళ్ళాను. మా అమ్మ నాన్న ఒకరోజు ట్రైన్ పంపించాలని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చాలా స్పీడ్గా వెళ్తున్నాం. యాక్చువల్గా సమయానికి మేము బయలుదేరలేదు. ట్రైన్ ఎక్కడుందని చాలా ఆతురతతో పరిగెత్తుకొని వెళ్ళారు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళారు, అప్పుడే మూవ్ అయిపోయింది. అది ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళారు, అప్పుడు ఏమైంది అది అంటే విత్ 1 మినిట్లో ఏమైంది, అది వెళ్ళిపోయింది. వాళ్ళు అడిగితే చెప్తారు 1 మినిట్ ఎంత విలువైనదో ఆ సమయంలో. కాబట్టి మనం అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా పరుగు పందెం చూసారా? ఒలింపిక్స్లో రన్నింగ్లో పరుగు పందెం ఉంటుంది అనమాట. అక్కడ సెకండ్స్లో ఉండదు, మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. ఒక సెకండ్కి 1000 మిల్లీ సెకండ్స్ అనమాట. ఒక సెకండ్కి 1000 మిల్లీ సెకండ్లు అనమాట. అక్కడ పరుగులు తేడా, అక్కడ గెలిచినోడికి గెలవనోడికి, మెడల్ వచ్చినోడికి మెడల్ రావడానికి తేడా ఎంత ఉంటుందో తెలుసా? మిల్లీ సెకండ్లో ఉంటుంది. తేడా ఎంతట్లో ఉంటుంది? మిల్లీ సెకండ్లో ఉంటుంది. సెకండ్లో కూడా కాదు, మిల్లీ సెకండ్లో ఉంటుంది. ఆ మెడల్ పోగొట్టుకున్నోడికి అడిగితే తెలుస్తుంది సమయం విలువేంటో. కాబట్టి సమయం చాలా విలువైనది. కాబట్టి మనము అది గమనించాలి. క్రికెట్లో ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు, బాగా ఆడుతున్న వ్యక్తి రన్అవుట్ స్టంప్ అవుట్ అయ్యాడు అనుకోండి, అది కూడా సెకండ్లో ఉంటుంది, మిల్లీ సెకండ్లో. ఆయన అవుట్ అవడం వల్లనే అది పోయిందనుకోండి, వరల్డ్ కప్ పోయిందో లేదా ఏదైనా కప్పు పోయిందనుకోండి, ఆయన అడిగితే చెప్తాడు సమయం ఎంత విలువైంది సార్ అని. అంటే సార్ సెకండ్లో తప్పిపోయింది, మిల్లీ సెకండ్లో నేను అవుట్ అయిపోయాను సార్, లేకపోతే కప్పు వచ్చేది అనుకుంటాడు. కాబట్టి కొంతమంది త్రుటిలో ప్రమాదం తప్పింది అని న్యూస్ చూస్తుంటాం. ఎంతసేపట్లో ఉంటుంది అది? మిల్లీ సెకండ్లో జరిగి ఉండొచ్చు. త్రుటిలో ప్రమాదం తప్పిందని వాళ్ళని అడిగితే చెప్తారు సమయం ఎంత విలువైంది సార్ అని. కాబట్టి సమయం చాలా విలువైనది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం ఎంత సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నాం. మనం ఇంట్లో తిండిబోతులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? తిండిబోతులుగా ఉండకూడదు. దేవుడిచ్చిందంతా ఏదో ఒకటి వండుకోవచ్చు, కానీ అదే పనిగా ఉంటారు కొంతమంది. కొత్త వంటకం చేయాలా, ఇంకొక వంటకం చేయాలా, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, పిల్లలకి దేవుని వాక్యం బోధించరు, ఏం వండాలా అనే ప్రయత్నంలోనే ఉంటారు కొంతమంది. కొత్త వంటకాలు నేర్చుకొని శరీరాన్ని పాడు చేసుకొని లోకం అంత త్వరగా ఐసీకి వెళ్తుంటారు. సరే, విషయం ఏంటంటే తినొచ్చు, వండుకోవచ్చు, కానీ ఒక పర్టికులర్ టైము, కొంత సమయము మనకు అవసరమైనది మటుకు మనం వండుకోవచ్చు, కానీ అదే పనిలో ఉండరాదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఆ సమయంలో నీ భర్త కోసం ప్రార్థన చేయి, రక్షణ లేదేమో. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించు, లేకపోతే ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయి. పరలోకంలో మనం నిధిని ఎలా సమకూర్చుకుంటాం? ఇక్కడ మనం ఏ రకమైన పెట్టుబడి పెడుతున్నామో అక్కడ ఏం చేస్తాం? రాబడిని మనం అలా ఆశించాలి. ఒక రైతు సమయానికి దుక్కు దున్నకుండా, సమయానికి ఆ యొక్క విత్తనం వేయకుండా, నీరు పెట్టకుండా, ఎరువులు వేయకపోతే ఫలితాన్ని ఆశించలేడు. ఫలితాన్ని ఏం చేయలేడు? ఆశించలేడు. మనం కూడా పరలోకంలో గొప్పగా ఉండాలి అనేది అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. అక్కడ కూడా స్థానాలు ఉంటాయి. నువ్వు అక్కడ ఏదో మూల కూర్చుకొని ఆ మూల నీకు ఒక గౌరవం ఉండదు, ఏముండదు, అక్కడ ఉండాలి అంతే. నీకంటూ ఒక స్థానం ఉండదు, నీకంటూ ఒక రివార్డు ఉండదు, ఒక అవార్డు ఉండదు, ఒక మూల కూర్చో. డబ్బే ధ్యేయంగా పరిగెడుతున్నటువంటి దినాల్లో, డబ్బే దేవుడిగా కొలుస్తున్నటువంటి దినాల్లో డబ్బు నిన్ను రక్షించే సంగతి మనం తెలుసుకోవాలి. సమయం చాలా ప్రాముఖ్యమైనది. దినాల్లో దేవుని మందిరానైనా పోగొట్టుకుంటారు, ప్రార్థన అయినా పోగొట్టుకుంటారు, ఆరాధన అయినా పోగొట్టుకుంటారు, దేవుడిచ్చిన తలాంతులు పరిచర్యను అయినా పోగొట్టుకుంటారు. కానీ డబ్బు సంపాదించడానికి చాలా తెగ ప్రయాసపడుతూ ఉన్నారు. పరలోకంలో ఇవేవి నీకు ప్రమాణాలు కావు.
పరలోకంలో నీ విశ్వాసం ప్రమాణం, నీ పరిశుద్ధత ప్రమాణం, నీ రక్షణ ప్రమాణం, నీ ప్రార్థనా జీవితం ప్రమాణం, నీ క్రియలు ప్రమాణం. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దేవుని రాకడ ఈరోజు వస్తే మనం సిద్ధమేనా? దేవుని రాకడ ఈరోజే వస్తే మనం సిద్ధమేనా? మరి మన ఇన్నాళ్ళ భక్తి జీవితం ఏమైనట్టు? ఇన్నాళ్ళ మన ప్రార్థనా వేషం ఏమైనట్టు? ఇన్నాళ్ళ మన భక్తి వేషమా? కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఫోన్ చూసినంతసేపు ఒకరోజు ప్రార్థన చేయండి చూద్దాం. ఫోన్ చూసినంతసేపు ఒకరోజు వాక్యం చదవండి చూద్దాం. బ్రతుకులు మారుతాయి చూద్దాం. బైబిల్ ఏంటంటే ఈ ప్రపంచంలో అనేక మంది వ్యక్తుల్ని మార్చినటువంటి పుస్తకం అన్నమాట. చాలా జ్ఞానంతో కూడినటువంటి పుస్తకము. బైబిల్కి మించిన పుస్తకం ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. బైబిల్కి మించిన పుస్తకం ఎక్కడా లేదు. దెర్ ఇస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ బైబిల్. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈయన ఎవరో మనం తెలుసుకోగలం. ఆయన తెలుసుకుంటే మనమేంటో మనకు తెలుస్తుంది, మన జీవితం ఏంటో తెలుస్తుంది, సమయం విలువ తెలుస్తుంది అనేది మనం ఆలోచించాలి. సమయం విలువ. ఒక వ్యక్తి నరకంలో నుంచి బాధపడుతున్నాడే, మోషేని పంపుతావా లేకపోతే లాజర్ని పంపుతావా అని అడుగుతున్నాడే, ఆయనకి అడగండి చెప్తాడు సమయం విలువ. అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఏడుస్తున్నాడు నరకంలో. అవకాశం లేదు, అక్కడ అవకాశం లేదు. నా సహోదరులు అక్కడ రక్షణ లేదు. ఇక్కడేం చేశాడు? భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశాడు అంటే స్వార్థంతోనూ, మోసంతోనూ, పాపంతోనూ, ధనాస్తోనూ, పేరాస్తోనూ జీవించాడా? అక్కడికి వెళ్ళాక నా సహోదరులు అంటున్నాడా? ఈ దినాలు ఎలా అయిపోయారంటే డబ్బుకి ఎటువంటి మమకారం లేదు. డబ్బు కోసం సహోదరులను చంపుకుంటారు, సహోదరులను చంపేసుకుంటారు, భర్తను చంపుకుంటారు, భార్యను చంపుకుంటారు, తల్లిదండ్రులు చంపుకుంటారు, పిల్లలు చంపుకుంటారు, అన్నదమ్ములు చంపుకుంటారు. దేనికైనా తెగిస్తారనమాట. వారి జీవితంలో దేవుడు లేడు. దేవుని విలువ తెలిస్తే సమయం విలువ తెలుస్తుంది, మనిషి విలువ కూడా తెలుస్తుంది, మనం ఇతరులు ఎలా ప్రేమించాలో కూడా తెలుస్తుంది. అది మనటువంటి మనం నిన్ను వల్ల పొరుగువాడిని ప్రేమించాలా అంటాడు దేవుడు. వారి కోసం ఎప్పుడైనా ఇతరుల కోసం మన సమయాన్ని వెచ్చించగలుగుతామా? అది అనారోగ్యం వచ్చినప్పుడు, ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు, ఇతరుల బాధలు ఉన్నప్పుడు మనమే ఎంత సమయాన్ని దొంగిలిస్తున్నామా? ఇంకేం వెచ్చిస్తాం మనం? అసలు దేవుని కొరకే సమయాన్ని పెట్టలేకపోతున్నామా? ఏం వెచ్చిస్తాం మనం? కాబట్టి చాలా ప్రమాదంలోనే ఉంది ప్రపంచం, చాలా ప్రమాదంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని దేశాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. జర్మనీ, చైనా, జపాన్, అమెరికా, ఇలా ఏ దేశాలు మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చాలా అన్ని అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే అక్కడ మతం ఉండదు. మానవత్వం రావాలంటే ఈ ఈ ఈ గొప్ప దేవుని మనం తెలుసుకోవాలి. మనిషిలో మానవత్వం వికసించాలంటే, విరజిల్లాలంటే ఈ యొక్క సజీవుడైనటువంటి దేవుణ్ణి, మంచి గుణలక్షణమైన దేవుణ్ణి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యం. సమయం చాలా విలువైనది. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే అసలు విషయం ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఒక సంఘటన జరగబోతుంది. ఏంటనంటే దేవుడు మధ్యాకాశానికి వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. చెప్పండి, ఎక్కడికి వస్తున్నాడంట? మధ్యాకాశానికి వస్తున్నాడు. సంఘాన్ని తీసుకెళ్ళడానికి దాదాపుగా అన్ని దేవుడిచ్చిన సూచనలు అన్నీ నెరవేరిపోయినాయి. ఏంటి సార్ సూచనలు అంటే 1948లో ఈ ఇజ్రాయెల్ దేశం స్థాపించబడింది. కాబట్టి ఇజ్రాయెల్ దేశం వచ్చింది. యుద్ధ సమాచారాలు వింటామన్నారు. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి అన్నారు. అబద్ధ ప్రవక్తలు వస్తారన్నారు. ఇప్పుడు ఇవన్నీ జరగట్లేదా? వైలెన్స్ ఎక్కువ వద్దన్నారు. నోవాహు దినాల వలె వైలెన్స్ ఎక్కువ వద్దన్నారు. ఎక్కడ చూసినా క్రైమ్ లేని రోజే లేదు. రోజుకి 100 కేసుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే క్రైమ్స్ నమోదైతే దేశంలో ఎన్ని, ప్రపంచంలో ఎన్ని? ఒకసారి ఆలోచించండి. హింస పెరిగిపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయింది. అంటే సొదొమ గొమొర్రా దినాలు మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ గే మ్యారేజెస్, ఇలా దేవుని వాక్య విరుద్ధమైనటువంటి, బైబిల్ విరుద్ధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభువు రాకడ సమీపించింది. నిన్న ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా కలిపి దాడి చేస్తున్నాయి. ఇవన్నీ మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. రెండవ రాకడ వేరు, సంఘాన్ని తీసుకెళ్లే సంఘటన వేరు. సంఘాన్ని మధ్యాకాశానికి వచ్చి తీసుకెళ్లే సమయాన్ని ఏమంటారంటే ర్యాప్చర్ అంటారు. దాని తర్వాత 7 ఏళ్ల శ్రమకాలం భూమి మీద ప్రారంభం కాబోతుంది. ఈ ర్యాప్చర్ ఎంత కాలంలో జరుగుతుంది? సంఘం ఎత్తబడుట. ర్యాప్చర్ అనే పదం లాటిన్లో ఉంది, బైబిల్లో లేదు కదా. ఎక్కడి నుంచి చెప్పి అంటారేమో. లాటిన్ వర్డ్ అది. అంటే ఎత్తబోట అని అర్థం అన్నమాట.
అయితే మీకు బుద్ధిగల కన్యకల స్టోరీ చెప్పాను కదా, సిద్ధపాటులో ఉన్నవారు ఎత్తబడతారు, సిద్ధపాటులో లేని బుద్ధి లేని వారు క్రైస్తవులైనా కానీ ఎత్తబడరు అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఎంతసేపట్లో జరుగుతుందంటే ట్వింక్లింగ్ అన్ అంటే కనురెప్ప పాటలో, ట్వింక్లింగ్ అన్ ఐ అని అంటే కనురెప్ప పాటలో. అసలు కనురెప్ప పాట అంటే ఎంతసేపు? ఒక సెకండ్ని 1100 ముక్కలు చేసేసండి. ఒక సెకండ్ని 1100 ముక్కలు చేస్తే 1100లో అందులో ఒక్క భాగం అన్నమాట. ఒక సెకండ్ని 1100 భాగాలు చేస్తే ఆ 1100 ఒక్క భాగం అంతసేపట్లో సంఘం ఏం చేస్తారంట? ఎత్తబడుతుంది. అంటే మిల్లీ సెకండ్ కంటే తక్కువ అన్నమాట. మిల్లీ సెకండ్ కంటే తక్కువ సమయంలో సంఘం ఎత్తబడుతుంది. మీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుందా? మీరు ఎత్తబడిన తర్వాత నేను రక్షణ పొందుతాను, బాప్తిసం పొందుతాను, మారు మనసు పొందుతాను, తీవ్రంగా ప్రార్థన చేస్తాను, తీవ్రంగా నేను దేవుని కొరకు జీవిస్తాను, ఆతురతతో జీవిస్తాను. ఎక్కడ జీవిస్తావు? అంతా అయిపోయింది కదా. అని తీసుకుని వెళ్ళిపోయాడు కదా సంఘాన్ని. భూమి మీద మిగిలాడు ఒక్కడే, క్రూరుడు, మృగము, అబద్ధ ప్రవక్త, భయంకరుడు ఉంటాడు భూమి మీద. వాడే అబద్ధపు క్రీస్తు, యాంటీ క్రైస్ట్. వాడి చేతులు బలవటం ఒక్కటే మిగులుతుంది. కాబట్టి సమయాన్ని ఎలా వెచ్చించాలో నేర్చుకోనండి స్టూడెంట్స్. ఒకవేళ చదవాల్సిన సమయంలో చదవకపోతే, ఎగ్జామ్స్ రాయాల్సిన సమయంలో రాయకపోతే నీ జీవితంలో ఒక సమయం వేస్ట్ అవుతుంది కదా. అప్పుడు తెలుస్తుంది. దేశ దిమ్మరగా తిరిగినప్పుడు నీకు విలువ ఉండదు, చదువు ఉండదు, తర్వాత ఏ ఉద్యోగం నేను ఎవడు చేర్చుకోడు, అప్పుడు తెలుస్తుంది నీకు. అందుకనే సమయం ఉన్నప్పుడే చదువుకోవటం చాలా ప్రాముఖ్యం. ఈ సమయాన్ని ఫ్రెండ్స్తో తిరగడానికో, లోకల్లో గడపడానికో, లేకపోతే క్రికెట్కి వెళ్ళడానికో, క్రికెట్ చూడడానికో, గల్లీ బాల్ ఆడుకోవడానికో, గల్లీలో తిరగడానికో వెచ్చిస్తే పోతావు. ఎవ్వరేం చేయలేరు. ఆ తర్వాత నీకు ఎలాంటి ఏ మార్గం ఉండదు. కాబట్టి జాగ్రత్త. అటు విషయం అయితే సమయం చాలా విలువైనది. చాలామంది రక్షణ వాయిదాలు వేస్తున్నారే, వాళ్ళు చాలా జ్ఞానులు అనుకుంటారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నాకు చాలా సమయం ఉంది, ఇప్పుడే ఎందుకంత కంగారు, నా యవ్వనమంతా గడిపేసిన తర్వాత ముసలి వయసు వస్తుంది కదా, కర్ర పట్టుకుంటాను, ఆ సమయంలో నేను నీటిలో మునిగేస్తాను అని అనుకుంటారు చాలామంది. నువ్వు మునిగేదానికి అక్కడ ఉండవు, ఎప్పుడు పోతావో తెలియదు. దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు మోసపోడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎంతమంది ఈ లోకంలో చూడట్లేదు. మరణానికి మంచితనం లేదు, ఏ సమయంలోనే వస్తుంది. అది జాలి ఉండదు, కరుణ ఉండదు, ఏ వయసులో వస్తుందో ఏ సమయంలో వస్తుందో అర్థం కాదు. మరికొంతమంది ఈ భూమి మీద ఎలాంటి బోధలు వింటున్నారంటే వాళ్ళకి వినసొంపు ఉండాలన్నమాట. అంటే మెల్లగా తబలా వాయించినట్టు లేదా మెల్లగా మాలిష్ చేసినట్టు బోధ చేయాలా. అంటే ఆశీర్వాదం వస్తుంది మీకు, మీ జీవితంలో మొత్తం ఆశీర్వాదమే, తర్వాత మీ జీవితంలో అంతా మంచే, తర్వాత మీ జీవితంలో వాళ్ళకి సంతోషకరమైన బోధ చేయాలన్నమాట. ఫ్లాట్గా ఉండాలి బోధ, ఎక్కడ హెచ్చింపు వాళ్ళకి గద్దింపు కానీ ఉండరాదు. అట్లాంటి సంఘాలు ఈరోజు నిండుతున్నాయి లేదా? వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు బలహీనత వాళ్ళ బలం అన్నట్టు. వీళ్ళ బలహీనతే వాడు బలం. ఏంటంటే వీళ్ళకి ఏ బాల్ చేయాలో వాడు బాగా, సాతానుడు బాగా ట్రైనింగ్గా ఉన్నాడు కదా, ఎవరికి ఏ బాల్ చేయాలో సాతానుడు తెలుసు, ఆ సాతాను ఏజెంట్లు. అందుకని వీళ్ళ సమయం అలా దొంగిలించాలో వాడికి తెలుసు. అందుకని జనాలు ఎక్కువ వెళ్తారు అక్కడ, ఎక్కువ ఎక్కడ పట్టించుకోరో, ఎక్కడ లోక సంబంధమైన బోధ చేస్తారో, లోక ఆశీర్వాదాల గురించి చెబుతారో, లోక సంతోషాలతో నింపుతారో అక్కడికి ఎక్కువ మంది వెళ్తారు. కాబట్టి కానీ ఆ సమస్య ఏంటంటే వీళ్ళందరికీ పరలోకంలో చోటు గల్లంతా అయిపోద్ది. వెతుకుతూ ఉంటారంట. ఎగ్జామ్స్లో మీరు ఎప్పుడైనా చూసారా? నా నెంబర్ అక్కడ, నా గది అక్కడ అని వెతుకుతూ ఉంటారు. నేనైతే చాలాసార్లు వెతికాను. ఎందుకంటే ఎగ్జామ్స్ మనకి అక్కడ ఆల్ టికెట్ తీసుకొని వెతుక్కోవాలి కదా, కానీ ఇలా వెతుకుతూ ఉంటారంట. పరలోకంలో నా నెంబర్ అక్కడ, నా చోటు ఎక్కడ, వీళ్ళకి చోటు ఉండదు, గల్లంతా అయిపోద్ది. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఏ రకమైనటువంటి బోధలు వింటానో, ఎలాంటి సంఘాలకు వెళ్తానో, ఈ దినాల్లో టీవీల్లో వచ్చే, ఫోన్లో వచ్చే పాటల కంటే సరిపోక ఇంకొంతమంది బోధకులు ఏం చేస్తున్నారు? ప్రజలను వినోదంలోనూ పాటల్లోనూ, అంటే మంచి డాన్స్తో అల్లరితో కొన్ని పాటలు నింపుతున్నారు. అక్కడ కొంతమంది యవనస్తులు పరిగెడుతున్నారు. సమయం పోతుంది, జాగ్రత్త. సమయము చాలా విలువైనది. ప్రభు వస్తున్నాడు. ఈ రోజైనా ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఏ సమయంలోనైనా రావచ్చు. ర్యాప్చర్కి ఒక సమయం అంటూ ఉండదు.
సంఘాన్ని తీసుకువెళ్ళే సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. సమయం చాలా విలువైనది. ఈ భూమి మీద చరిత్రను తిరగరాయటానికి, చరిత్రలో అంతమైపోవడానికి ఒకటే సమయం ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. ఈ భూమి మీద చరిత్రను తిరగరాయటానికి, చరిత్రలో మనం అసలు చరిత్ర పట్ల లేకుండా అయిపోవడానికి ఒకటే సమయం ఉంటుంది అనేటువంటి సంగతి మనం తెలుసుకోవాలి. ప్రభువుని ఎరిగిన వారు చరిత్రను తిరగరాశారు. ఒక విలియం కేరీ మన భారతదేశ చరిత్రను తిరగరాశాడు. రాశాడే లేదా? అతనికి ఎంత సమయం ఉంది? ఒక వ్యక్తి చరిత్రలో నిలిచిపోయాడు. గ్రాహం స్టెయిన్ ఎంత సమయం గడిపాడు? మనం ఎంతకాలం బతికేమన్నది కాదండి, మనం దేవుని కొరకు ఎలా జీవించామన్నది చాలా ప్రాముఖ్యం. కాబట్టి సమయాన్ని చాలా విలువైనది, దాన్ని మనం వ్యర్థం చేసుకోవద్దు. ప్రభు కోసం మనం జీవించడం చాలా ప్రాముఖ్యం. ఈ లోకపు నటన గతించుచున్నది. కాబట్టి ఆయన కోసం పరిగెత్తడం మనం నేర్చుకోవాలి, ఆయన కోసం జీవించడం నేర్చుకోవాలి. అన్నీ కూడా తాత్కాలికమైనవే. దేవుని యొక్క సన్నిధి శాశ్వతమైనది, శాశ్వతమైన బహుమానం. ఇక్కడ మనం ఏం పెట్టుబడి పెడుతున్నామో రేపు రాబడి, లేకపోతే మనం అక్కడ శాశ్వతమైనటువంటి రాబడిని ఆశించగలం. కాబట్టి దానికోసం మనం పరిగెడదాం. లోకానికి వేరుగా ప్రభువుకు సమీపంగా జీవిద్దాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.